హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పర్టికులర్ వ్లాగ్లో నేను మీకు ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ చూపిస్తాను. జస్ట్ మన ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు, పిజ్జా టైప్ టేస్ట్ని మనం ఇంట్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. పిజ్జా చేయడం పెద్ద ప్రాసెస్, కానీ పిజ్జా లాంటి ఈ చీజ్ బ్రెడ్ చేయడం చాలా ఈజీ. చీజ్ బ్రెడ్ కోసం ఫస్ట్ బటర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. బటర్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నేను చేసేది చీజ్ బన్, బట్ బటర్ ఇచ్చే ఫ్లేవర్ అయితే చీజ్ కూడా ఇవ్వలేదు. అంత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా బటర్ క్యూబ్స్ని మెల్ట్ చేసుకోవాలి. ఇది మెల్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత చల్లారుతుంది. అప్పుడు దీంట్లో మనం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీరు ఎండుమిరపకాయని కొంచెం మిక్సీ పట్టేసైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. అందులోని ఆరిగానో లేకపోతే మిక్స్డ్ హర్బ్ యాడ్ చేసుకోండి, లేకుంటే పిజ్జా మిక్స్ యాడ్ చేసినా నో ప్రాబ్లం. నేను ఆరిగానో యాడ్ చేస్తున్నాను. ఈ ఆరిగానో వేయడం వల్ల మనకి పిజ్జా టేస్ట్ వస్తుందండి బన్. సో అసలే మిక్స్ చేయొద్దు. బటర్లో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయగానే బటర్ సూపర్ స్మెల్ వస్తుందండి. ఇంకా నేను దీన్ని పక్కన పెట్టేసి చీజ్ని గ్రేట్ చేస్తున్నాను. చీజ్ని గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బన్ తీసుకున్నానండి, బ్రెడ్ కాదు. సో దాన్ని నేను ఇలా కట్ చేస్తున్నాను. నేనైతే ఇలా పెద్ద బన్స్ని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ బ్రెడ్నైనా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ మిక్చర్ని ఇందులో మొత్తం ఫిల్ చేయాలండి. గ్యాప్స్ ఏం లేకుండా ఫుల్గా లోడ్ చేయాలి. లిటరలీ ఇది చేయడం అయితే చాలా సింపుల్ అండి. చీజ్ బన్ ప్రిపరేషన్ చాలా ఈజీ. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా నేను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీద చీజ్ని మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. మొత్తం ఫుల్గా చీజ్ని లోడ్ చేసేయాలి. ఇప్పుడు ఇదే విధంగా నేను ఇంకో బ్రెడ్కి కూడా చేశాను. తర్వాత కొంచెం బటర్ మిగిలితే దాన్ని పైన ఇలా రబ్ చేస్తున్నాను. సో ఇలా మనం చేయడం వల్ల బటర్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నేను 2 బన్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఎన్ని బన్స్ కావాలంటే అన్ని బన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు స్టవ్ మీదైనా పెట్టేసుకోవచ్చు అండి. నేను ఓవెన్లో పెట్టాను. జస్ట్ 5 మినిట్స్లో ఓవెన్లో కంప్లీట్ అయిపోతుంది. బయటికి తీయగానే సూపర్ డెలిషియస్ మన చీజ్ బన్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, చాలా క్విక్గా కంప్లీట్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయిందండి ఈ చీజ్ బన్. ఇప్పటి నుంచి మా ఇంట్లో రెగ్యులర్గా ఈ చీజ్ బన్ ప్రిపేర్ చేస్తాను. మెయిన్గా మా తమ్ముడికి అయితే చాలా నచ్చింది. యాక్చువల్గా మా ఇంట్లో 2 బన్సే ఉన్నాయి కాబట్టి 2 చేశాను. బట్ మా ఇంట్లో ఎవరికీ సరిపోలేదు. డెఫినెట్లీ మళ్ళీ చేసుకుంటాము. అంత టేస్టీగా ఉన్నాయి. ఈ సింపుల్ రెసిపీ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.